మన నెక్స్ట్ పార్టిసిపెంట్స్ విజ్ఞాన భారతి హై స్కూల్ సోనాక్షి, దుహిత అండ్ మన్యశ్రీ. వీరు ఎంచుకున్న అంశం ద ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ లెర్నింగ్ ఎనీథింగ్. ఇందాక అడిగారు కదా శ్రీరామ చక్రధర్ గారు, భగవంతుని వస్తే ఏం కోరుకోవాలని. నాకైతే వీళ్ళందరూ సైలెంట్గా ఉండాలని కోరుకోవాలని ఉంది. సో సైలెంట్గా ఉంటారా? థ్యాంక్ యూ. సో స్టూడెంట్స్ సోనాక్షి, దుహిత, మాన్యశ్రీ. విద్యా దదాతి వినయం, వినయాద్యాతి పాత్రతాం, పాత్రత్వధనమాప్నోతి, ధన ధర్మ తతః సుఖం. దీని భావమేంటో మీకు తెలుసా? విద్య వల్ల వినయం, వినయం వల్ల యోగ్యత, యోగ్యత వల్ల ధనం, ధనం వల్ల దానం, దానం వల్ల సుఖం లభిస్తాయి. అబ్బా, ఎంత మంచి పద్యం చెప్పావా సోనాక్షి. ఈ పద్యానికి ఉదాహరణగా రాముల వారిని తీసుకోవచ్చా? తప్పకుండా దుహిత. ఏ విధంగా మాన్య? శ్రీమద్ రామాయణం సనాతనమైన వైదిక ధర్మాన్ని, సకల మానవాళి ఆచరించవలసిన జీవన విధానాన్ని తెలియజేసే అత్యంత ప్రామాణికమైన గ్రంథరాజము. అంతేకాదు, సకల గుణ సంపన్నుడు మరియు సకల జనావళికి ఆదర్శమూర్తి అయిన మన శ్రీరాముల వారు నడియాడిన నేల మన భారతదేశం. అందుకే ఈ భరతావనిలో శ్రీ సీతారాముల ఆలయం లేని గ్రామం అంటూ ఏదీ లేదు. అయితే మనం ఇప్పుడు ఆ శ్రీరాముడి గురించి కొన్ని విషయములు తెలుసుకుందామా? తప్పకుండా. విద్వాన్ మరియు సమర్థ. ముందుగా విద్వాన్ అంటే ఎవరికైనా తెలుసా? విద్వాన్ అంటే విత్ కలిగి ఉన్నవాడు. విద్ అంటే విద్య మరియు అంతులేని సంపద. విద్వాన్ అంటే జ్ఞాని కూడా. మనకుండే నైపుణ్యాన్ని ఎక్కడ, ఎలా, ఎప్పుడు ఉపయోగించాలో తెలుసుకోవడమే సమర్థ. ఒక వ్యక్తికి విద్వాన్ మరియు సమర్థ ఈ రెండు సద్గుణాలు ఉంటేనే అతనిని విద్యావంతుడు అంటారు. శ్రీరాముల వారు శాస్త్రాలను పూర్తిగా అధ్యయనం చేశారు, వాటిని ఆచరణలో పెట్టారు. అంతేకాక వాటిని పరుల హితం కోసం ఉపయోగించారు. లోక కళ్యాణం కోసం తన జ్ఞానాన్ని ఆచరణలో ఉపయోగించటం వల్లనే అతనికి సర్వభూతశీత అని పేరు పొందారు. రాముల వారి సకల గుణాలన్నీ ఆయన అద్భుతమైన జ్ఞానం, నైపుణ్యం, విద్వాన్, సమర్థ, లోకాహితం అనే దిశాలక్ష్యం వలన వచ్చిన ఫలితాలే. ఈ అరుదైన సమ్మేళనము రాముల వారికి కార్యాధ్యక్షునిగా తీర్చిదిద్దింది. మన జీవితంలో ఏ పని చేయాలనుకున్నా కూడా ఇంత విద్వాన్ మరియు సమర్థతో కలిసి పనిచేయాలి. విద్వాన్ మరియు సమర్థ కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడే ఉంటాయి. ఉదాహరణకి విద్వాన్ అంటే కళ్ళు, సమర్థ అంటే కాళ్ళు అనుకుందాం. జ్ఞానం చూపునిస్తే ఆచరణ మన లక్ష్యాన్ని ఛేదించడానికి ఉపయోగపడుతుంది, మన గమ్యం వైపు నడుపుతుంది. వేద వేదార్థ తత్వజ్ఞో ధనుర్వేదే చ నిష్ఠతః. దీని భావము రాముల వారు శాస్త్రాలపై విస్తారమైన జ్ఞానం ఉంది, వాటిని ఔపాసన పెట్టారు. సకల శాస్త్రాలు గ్రహించగలవారు రాముల వారు. ఆయనకి అద్భుతమైన జ్ఞాపక శక్తి ఉంది. తన లక్ష్యాన్ని సాధించడానికి తన నైపుణ్యాలన్నింటినీ వినియోగించగల ప్రతిభావంతులు రాముల వారు. సర్వశాస్త్రాత్ తత్వజ్ఞ స్మృతిమాన్ ప్రతిభాన్వాన్. ధనుర్వేదంలో ముల్లాకాల్లో రాముడికి ఎవరు సాటిరానంతగా ప్రావీణ్యాన్ని సంపాదించారు రాముల వారు. ఇక్కడ రాముల వారిని వర్ణిస్తూ ఉపయోగించిన విశేషణ
జ్ఞాన సముపార్జనలో ఉన్న కీలక అంశాలు మరియు ప్రక్రియలను స్పష్టంగా తెలియజేశాయి. సర్వశాస్త్రార్థ తత్వజ్ఞ, స్మృతిమాన్ మరియు ప్రతిభాన్వాన్ మనల్ని మనం విజేతలుగా మరియు విద్యావేత్తలుగా తీర్చిదిద్దడానికి ఎంతో సహకరిస్తాయి. అయోధ్యలో ఉన్న నలుగురు అన్నదమ్ములు ఇటువంటి వారే. వీరు అన్ని విద్యల్లోనూ ప్రతిభావంతులే. ముఖ్యంగా రాజసేవకు మరియు రాజసేవకు చాలా అంకితమైన వారు. వారి తండ్రి గారి ఆజ్ఞ మేరకు విధులను నిర్వహిస్తారు. దీనికి విద్వాన్ మరియు సమర్థ. దీనికి ఉదాహరణగా మనం అబ్దుల్ కలాం గారిని తీసుకోవచ్చు. ఎందుకంటే ఒక పక్షిని చూసి ఏరోప్లేన్ కనుక్కోవాలని ఆలోచన తట్టి ఆయన అనుకున్నది సాధించారు. అవును దుహిత, రాముల్లో స్మృతివాన్ ప్రతిభాన్వాన్ కూడా ఒక ముఖ్యమైన గుణములే. మరి నువ్వు దాని గురించి చెప్పు మాన్యా. ఓకే దుహిత. స్మృతిమాన్ ప్రతిభాన్వాన్. అసలు స్మృతిమాన్ అంటే ఏంటి? స్మృతిమాన్ అంటే మనం నేర్చుకున్నది గుర్తుపెట్టుకోవడం. ప్రతిభాన్వాన్ అంటే ఎవరికైనా తెలుసా? సరే, నేను చెప్తాను వినండి. ప్రతిభాన్వాన్ అంటే ఇప్పుడు మనం నేర్చుకున్నది గుర్తుపెట్టుకుంటే సరిపోతుందా? సరిపోదు కదా. అందుకనే మనం నేర్చుకున్నది గుర్తుపెట్టుకోవడమే కాక సరైన సమయంలో, సరైన పద్ధతిలో, సరైన మోతాదులో ఉపయోగించడమే ఈ ప్రతిభాన్వాన్. అయోధ్యలో నలుగురు సోదరులు ఇలాంటి వారే. వారు ముఖ్యంగా రాజ్యసేవకు అంకితమైన వారు. విశ్వామిత్రుల వారు రామలక్ష్మణులకు నేర్పించిన మొట్టమొదటి పాఠములు ఏంటంటే బల, అతి బల. ఈ రెండు ఎంతో అందమైన రహస్యమైన రెండు విద్యలు. ఈ రెండు విద్యలు ముఖ్యంగా ఒక సాధకునికి ఆకలిని మరియు నిద్రని జయించే శక్తిని ఇస్తాయి. అంతేకాక ఎన్నో ఉపకారాలు చేస్తాయి. రామలక్ష్మణులు విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు ఇంకా ఎన్నో విద్యలు నేర్పించారు. అందులో ధనుర్వేద విద్య కూడా ఒకటి. ఆ ధనుర్వేద విద్యను రామలక్ష్మణులు ఎంతో చక్కగా ఆకలింపు చేసుకున్నారు. అలా ఆకలింపు చేసుకుంటున్న సమయంలో అశ్వదేవతలన్నీ దేవదేవతలుగా మారి రాముని ముందు ప్రత్యక్షమైనాయి. అలా ప్రత్యక్షమైన దేవదేవతలు రాముడికి చేతులు జోడించి ఇలా అన్నాయి, ఓ రామ, మీ ఆదేశాల కొరకు ఎదురు చూస్తున్నాం, మీరు ఆజ్ఞాపించండి అని అనగా రాముడు ఇలా సమాధానమిచ్చాడు, ఓ అశ్వదేవతల్లారా, మీరు నా స్మృతిలో ఉండండి, నాకు అవసరమైన సమయంలో సహాయం చేయండి, అంతవరకు మీరు కోరిన చోటుకు వెళ్ళండి అన్నారు. రాజకుమారులు 6 పగళ్ళు 6 రాత్రులు విశ్వామిత్ర యాగాన్ని రక్షించారు. ఆ యాగం ముగుస్తున్న సమయంలో మారీచుడు, సుబాహులు వారి సైన్యంతో వచ్చి ఆ యాగాన్ని భంగం చేయాలనుకున్నారు. అది గమనించిన రాముడు వాళ్ళని ఆపడానికి మారీచుడి పైకి మానవాస్త్రాన్ని ఉపయోగించాడు. దెబ్బకు ఆ మారీచుడు సముద్రానికి 100 యోజనాల దూరంకు వెళ్ళి విసిరివేయబడ్డాడు. సుబాహుడికి పైన అగ్నిఅస్త్రాన్ని వేసి వధించాడు. అలానే వారి సైన్యం పైన వాయువ్య అస్త్రాన్ని వేసి చెల్లాచెదురు చేశారు. ఇలా ఎవరిపై ఏ అస్త్రాన్ని ఉపయోగించాలో తెలిసిన రాముడు స్మృతిమాన్ ప్రతిభాన్వానే కదా. రాముడు ఈ అస్త్రాలను మరియు ఈ ధనుర్వేద విద్యను నేర్చుకుంటున్నప్పుడు ఆ అస్త్రాలన్ని పేర్లు బాలకాండలో 27, 28 సర్గాలలో చాలా స్పష్టంగా ఉన్నాయి. అంతేకాక రాముడు మనకి ఇక్కడ ఒక విషయాన్ని తెలియజేశారు. అది ఏంటంటే, రామలక్ష్మణులు మొట్టమొదటిసారిగా రాజభోగాలను విడిచిపెట్టి అడవిలోకి అడుగుపెట్టవలసి వచ్చింది. అలా అడుగుపెట్టినా సరే వాళ్ళు రాజభోగాలకి దూరం అయ్యామని ఏ బాధ చెందకుండా, ఎలాంటి వికారం చెందకుండా వారి గురువైన విశ్వామిత్రుడికే ఎప్పుడూ సేవలు చేస్తూ ఉండేవారు. అంతేకాని ఎప్పుడూ వెనకపడేవారు కాదు. ఇక్కడి నుండి మనం రాముడిని ఏం తెలుసుకోవచ్చు అంటే, ఒక విద్యార్థి మనసులో ఎప్పుడు విద్యార్జన పైన మరి గురు శుశ్రూష పైన మాత్రమే దృష్టి ఉండాలి తప్పించి ఇంకా ఏ సుఖ సౌఖ్యాల పైన ఉండకూడదు అని మనం తెలుసుకోవచ్చు. రాముడు బల అతిబల అనే విద్యను నేర్చుకున్నాడు అని మనం తెలుసుకున్నాం కదా. అయితే మరి ఆ రాముడు ఆ విద్యను నేర్చుకున్న తర్వాత రాముడికి సవాలు ఎదురైంది. అది తాటక రూపంలో ఒక సవాలు ఎదురైంది. తాటక వదలు రాముడు వధించిన ప్రతిభకు ముగ్ధుడైన విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు ధనుర్వేద విద్యను ఉపదేశించారు. అప్పుడు అలా ఉపదేశించిన తర్వాతే మనకి రాముడి నుంచి మనం ఇది విషయాన్ని తెలుసుకున్నాము. మనలో విద్య పెరిగే కొద్దీ వినయం పెరగాలి అని రాముడు మనకి తెలియజేశారు.
దీనికి ఉదాహరణగా మనం అవధానులను తీసుకోవచ్చు. అంతేకాక ప్రజెంట్ ఈ జనరేషన్లో ఉన్న ఇనియాన్ అనే ఒక యువకుడిని కూడా తెలుసుకోవచ్చు. తను ఏం చేశాడంటే 100 వరుసల్లో ఉన్న ఎడిసన్ సబ్ట్రాక్షన్స్ని ఓన్లీ 2 minutes 40 seconds సమయంలోనే దీనిని పూర్తి చేశారు. కాబట్టి మనం తనను కూడా ఉదాహరణగా తీసుకోవచ్చు. మరి రాముడిలో ఎన్ని గుణగానాలు ఉన్న రాముడిని మనము బహుముఖ ప్రజ్ఞాశాలి అని కూడా అంటాము. అవును మాన్య, రాముణ్ణి బహుముఖ ప్రజ్ఞాశాలి అని కూడా అంటారు. ఇంతకీ బహుముఖ ప్రజ్ఞాశాలి అంటే ఏంటి సోనాక్షి? దాని గురించి నేను చెబుతాను. తప్పకుండా. బహుముఖ ప్రజ్ఞాశాలి, రాముడు ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి. ఒక అంశాన్ని నైపుణ్యాన్ని నేర్చుకున్నాడు కదా అని మిగతా వాటిని నిర్లక్ష్యం చేయలేదు. ఏది నేర్చుకున్నా అత్యంత శ్రద్ధాభక్తులతో నేర్చుకునేవాడు. ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి అన్న అంశం చాలా కీలకమైనది. రాముడు విద్యావాన్, రాముడు సమర్థవాన్, రాముడు స్మృతిమాన్, రాముడు విలువిద్యల్లో నిష్ణాతుడు, రాముడు మెరుగైన భావ వ్యక్తీకరణ కలవాడు, రాముడు మంచి నాయకుడు. ఇలా అన్ని రంగాలలో రాణించే వారిని బహుముఖ ప్రజ్ఞాశాలి అంటారు. రాముడు వేదాంగాలలో ప్రతిభా పాఠవాలు కలిగినవాడు. జ్ఞాన సముపార్జనలో, జ్ఞాన ఆచరణలో నిష్ణాతుడు. రామునికి లలిత కళల్లో చక్కని అనుభవం ఉంది. రాముడు పూర్వభాషి, స్మితభాషి. రాముడు మధురభాషి, ప్రియభాషి, సత్యభాషి, హితభాషి, మితభాషి. వీటి గురించి మీకు ఏమైనా తెలుసా? నేను చెప్తాను. రాముడు మధుర భాషి అంటే ఎప్పుడు ప్రియమైన మాటలే మాట్లాడతాడు. రాముడు సత్యభాషి, ఎప్పుడు నిజమే చెప్తాడు. రాముడు మితభాషి, మిత అంటే దేన్నైనా సరే తక్కువగా చెప్తాడు. అసలు మిత అంటే తక్కువ. ఇలా రామునికి మనం చెప్పొచ్చు. కౌసల్య దశరథులతో సంభాషిస్తున్నప్పుడు, రాముడు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు ఎక్కడా ఉద్వేగానికి లోను కాలేదు. భరతుడు అయోధ్య ప్రజలతో సంభాషిస్తున్నప్పుడు భరతుడు రాముణ్ణి అయోధ్యకు తిరిగి రమ్మని, అయోధ్యను పరిపాలించమని కోరాడు. రాముడు అందరినీ, ముఖ్యంగా భరతుణ్ణి ఒప్పించి తిరిగి అయోధ్యకు పంపాడు. సుగ్రీవుని సంఘర్షణ. సుగ్రీవుడు రామునికి ఇచ్చిన వాగ్దానాన్ని, గడువుని మరచిపోయినప్పుడు రామునికి కోపం వచ్చింది. రాముడు తీవ్ర పదజాలంతో విరుచుకుపడలేదు. నీ వాగ్దానాన్ని నిలబెట్టుకో అని అన్నాడు. నిజమైన నాయకుడు ప్రతిభను గుర్తించి ప్రదర్శించడానికి వేదికను ఇవ్వాలి, వారిని తగిన విధంగా సత్కరించాలి. ఈ 3 నాయకునికి ఉండవలసిన తప్పక లక్షణాలు. రాముడు అదే చేశాడు. రాముడు నలుని సామర్థ్యాన్ని గుర్తించి అతనికి వారధి నిర్మాణ నాయకత్వాన్ని అప్పగించాడు. ఉదాహరణగా మనం రుచిర్ సింగ్, తనికెళ్ళ భరణి, సాయి కుమార్ గారిని కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా విద్యార్థులందరూ బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఉండాలి. అయితే సోనాక్షి, మనం ఇప్పుడు ఆ శ్రీరాముడి గురించి 2 చరణాలు పాడదామా? తప్పకుండా. ఎచట రామ కీర్తనం, ఎచట హనుమనర్తనం, ఎచట రామ కీర్తనం, అచట హనుమనర్తనం, ఎచట రామ భాసనం, అచట హనుమ భాసనం, ఎచట రామ భావనం, అచట హనుమ భాసనం, అచట రామ కీర్తనం, అచట హనుమ నర్తనం, అచట హనుమ నర్తనం. అయితే మనం ఆ శ్రీరాముని ఒక్కసారి గట్టిగా తలుచుకుందామా? తప్పకుండా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన భారతి నిర్వాహకులకు, మా ప్రధానాచార్యులకు, మా ఉపాధ్యాయులకు మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ధన్యవాదాలు. జై శ్రీరామ్. మా మేడమ్స్ని ఈ స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మాధవి మేడం, రమాదేవి మేడం.